మీ అందమైన గృహ నిర్మాణానికి ఎకోటెక్ బ్రాండ్ వారి మన్నికైన దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ మన కరీంనగర్లో చారీ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్. చెప్తున్నా కదా, ఎవ్వరు ఎక్కడ డామినేటింగ్గా ఉండరు. ఒకనొక టైంలో మనకి ఎన్టీఆర్ గారైన హీరో అన్న లెవెల్లో ఉంటుంది. మీరు ఖచ్చితంగా థియేటర్కల్ వాచ్ అయితే చూడొచ్చు. లేదు, అది ఎవరైతే చెప్తారో వాళ్ళకి ఖచ్చితంగా సినిమా చూసే నాలెడ్జ్ అయితే లేదు. నేనైతే ఎవరు తక్కువ చేసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా నాకైతే కనిపించలేదు. ఖచ్చితంగా ఇద్దరికి మంచి రోల్ ఇచ్చింది. చెప్తున్నా కదన్నా, నేను అసలు బాలీవుడ్ ఫిలిమ్స్ ఇంతవరకు ఏ మూవీ చూడలేదు. ఇది ఫస్ట్ టైం వాచ్ చూడడము. అది కూడా ఎన్టీఆర్ ఉన్నాడని నాకు జీరో ఎక్స్పెక్టేషన్స్ ఉండే, కానీ నిజంగా చెప్తున్నా ఫుల్ సాటిస్ఫాక్షన్ తోటి సినిమా బయటకు అయితే. అది స్టోరీని మనకు అక్కడ డిమాండ్ అట్లా చేస్తుంది. బట్ మనకు సినిమా చూస్తున్నంతసేపు ఎవరు హీరో ఎవరు విలన్లా అనేది మనకు మధ్యలోనే తెలిసిపోతుంది. మనకి ఇంటర్వెల్ తోటే మనకు కంప్లీట్ స్టోరీ మనకు అర్థమైపోతుంది. సెకండ్ హాఫ్ బాగా ప్లేస్ అయింది ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్, ఇద్దరి మధ్యలో గూస్ బంప్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే వస్తాయి. అది మాత్రం సూపర్. థ్యాంక్ యూ. ఫైట్ సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ అవే మెయిన్ సినిమాలో. హాలీవుడ్ రేంజ్కి ఎన్టీఆర్ని బాలీవుడ్ వాళ్ళే పిలిచి మా సినిమాలో చేయమన్నారంటే అర్థం చేసుకోండి. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అది ఎలా ఉంటుందని ఆ లాస్ట్ క్లైమాక్స్లో అయితే ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అసలైన రూపం చూపిస్తారు. లేదు, నాకు యాక్షన్స్ మూవీ మన ఎన్టీఆర్ అన్న రితిక్ రోషన్ అన్న అయితే తెలుగు మూవీ లాగే ఉంది, కానీ యాక్షన్ సీన్స్ అయితే హాలీవుడ్ లెవెల్లో ఉంటాయి. ఎలా అనిపించింది వార్ 2 అన్న? వార్ 2 సినిమా చూసిన ఇప్పుడే. 300 రూపాయలు టికెట్ పెట్టి వచ్చి బ్లాక్లో తీసుకున్నది. 300 టికెట్ని 450 రూపాయలు పెట్టి బ్లాక్లో తీసుకున్న టికెట్. అంత డిమాండ్ ఉంది. ఇప్పుడు బయట పబ్లిక్ ఏమంటారు, కూలీకి హైప్ ఉంది, కూలీకి బుక్ మై షోలో 50,000 టికెట్లు పోయినాయి, 1,00,000 టికెట్లు పోయినాయి, ఆ టికెట్లు పోయినాయి. ఇది కాదు మ్యాటరు. వార్ 2లో ఎన్టీఆర్ అన్న వన్ మ్యాన్ షో ఉంది. ఎన్టీఆర్ అన్న లుక్స్ వేరే ఉన్నాయి. 10 నిమిషాలు ఒక్క రోల్లో చూపిస్తే ఇంకో 10 నిమిషాలు ఇంకో రోల్లో, 10 నిమిషాలు ఇంకో రోల్లో. సినిమాలో రోల్స్ కాదు భయ్యా, గ్రాఫిక్స్ బాగాలేదంటున్నాడా? నువ్వు సినిమా చూసినావన్నా? నువ్వు సినిమా చూసినావా? సినిమా చూడకుండా నువ్వు మాట్లాడకు. నువ్వు సినిమా చూసిన తర్వాత నీకు గ్రాఫిక్స్ నచ్చలేదా? నా ముందుకు రా, నా ముందర మాట్లాడు. అప్పుడు ఏం నచ్చలేదో చెప్పుదాం, దాని తర్వాత మనం డెబిట్కి దిగుదాం. చాలా బాగా చూపించారా? ఎన్టీఆర్ని మీరు ఊహించని స్థాయిలో చూపించారు, మీరు ఊహించుకోలేరు. ఇద్దరిలో ఎన్టీఆరే తోపు అని చెప్తాను నేను. ఎందుకంటే యాజ్ ఎ తెలంగాణ వాసిగా నేను ఎన్టీఆర్ తోపని చెప్తా. బట్ యాజ్ ఎ తెలంగాణ వాసిగా కాదు, ఆల్ ఇండియా చెప్తుంది రేపటి నుంచి ఎన్టీఆర్ అన్ననే బెస్ట్ అని చెప్పి. ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నా, నిజంగా చెప్తున్నా. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసి ఉండరు, నిజంగా చెప్తున్నా. వేరే లెవెల్ సినిమా. ఇక ఒక్కటే మాటలు చెప్పుకోవాలంటే, ఈ సినిమా గురించి రేపటి నుంచి ఆల్ ఇండియా మాట్లాడుకుంటుంది, ఆల్ వరల్డ్ మాట్లాడుకుంటుంది. ఈ సినిమాకి వరల్డ్ రికార్డు వస్తుంది, ఇంకొకటి బహుమతి వస్తుంది, మంచిగా నేషనల్ అవార్డు కూడా వస్తుంది ఈ సినిమాకి వస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న లుక్స్ ఆ విధంగా ఉన్నాయి. చెప్పన్నా, ఎలివేషన్స్ రితిక్ రోషన్కి ఏం పడలేదన్న. నేను రియాలిటీ మాట్లాడుకుంటా. రితిక్ రోషన్కి పడలేదు. ఎన్టీఆర్ అన్న వాకింగ్ స్టైల్లోనే ఎలివేషన్స్ ఉన్నాయి. సినిమాలో ఎంట్రీ సీన్ ఉంటుందన్న, అలాంటి సీన్ ఇప్పటివరకు చూసి ఉంటారు. నిజంగా చెప్తున్నా, ఆ సీన్ ఉంటుందన్న, గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఒక 20 నిమిషాల తర్వాత ఎంట్రీ ఉండొచ్చు, 20 నిమిషాల తర్వాత ఉంటుంది ఎంట్రీ. బట్ ఆ సీన్ గూస్ బంప్స్ వస్తాయి, ప్రేక్షకులను ఇట్లా లేపుతాయి సీట్ల మీద నుంచి. అంటే ఖైరాన్ అడ్వాణి గారికి స్క్రీన్ ప్లే బాగానే ఉందన్న, తక్కువ ఉందని నేను చెప్పలేను. సీన్స్ కట్ చేయడం కాదన్న, ఇంకా యాడ్ చేసి లిప్ లాక్స్, రొమాన్స్ సీన్స్, అది కొన్ని సీన్స్ చూపించారు. ఇంకా అన్నీ చెప్తే ప్రేక్షకులు హట్ అవుతారు. సినిమా కోరు మళ్ళీ 300 కాదు 3,000 పెట్టినా తక్కువనే ఆ సీన్స్ కోసం. థ్యాంక్ యూ. ఓవరాల్ 5కి 4.5. థ్యాంక్ యూ.